ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి అంటే, అరే మేము వస్తేనే మీకు ఈ పథకాలు వస్తాయి, మేము రాకపోతే మీకు ఈ పథకాలు రావు అని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఈ ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము వస్తే ఎంతకన్నా బాగా ఇస్తాం. అరే నిజంగా అసలు రైతులకి ఏం కావాలి? పంట పండించడానికి కావాల్సిన వస్తువులు ఏంటి, సామాగ్రి ఏంటి, ఎరువులు ఏంటి, వాటికి మీకు దమ్ముంటే, మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులకు ఏమైనా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి, ఎరువులు ఫ్రీగా ఇవ్వండి, ఆ మిషనరీ ఫ్రీగా ఇవ్వండి, ఏమేం కావాలి అనేది చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఒక వ్యవస్థలాగా ఉంది అగ్రికల్చర్ సైడ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు చెప్పే మందులు ఏందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నాకు చదువుకోవడం తెలియదు, కొంత తెలుసు, ఏదైనా 4 మందుల పేర్లు స్ప్రే చేసేది తెలిస్తే షాప్ దగ్గరికి వెళ్తాను, అది తెచ్చుకుంటాను. లేదు, అసలు పూర్తిగా చదువు రాని వ్యక్తి రైతు అనేవాడు ఎరువుల షాప్ దగ్గరికి